చొక్కారావు గారు కాంగ్రెస్, బీఆర్ఎస్ గురించి మాట్లాడినారు. బీజేపీ గురించి మీరు మాట్లాడుతున్న తీరును చూసి ఈ ప్రశ్న అడుగుతున్నా. బీజేపీ మీకేమిచ్చింది? అమ్మ అమ్మ మనకేమిస్తది? ఇప్పుడు మీరింత ఈ జర్నలిజం స్థాయిలో ఉండరు. హ్మ్. మీ అమ్మ మీకేమి ఇయ్యలేదు కాబట్టి ఇక అన్నం పెట్టరా మీ అమ్మకు? హ్మ్. మీకు జర్నలిజం ఈ స్థాయిలో అమ్మతో ఉంటది. సమానం అంటారు బీజేపీని. అంతే అంటే దేశ హితం కొరకు పనిచేసేది. హ్మ్. బీజేపీకి మనమేమిచ్చినాం అని ఆలోచించాలి. హ్మ్. బీజేపీ మనకేమిచ్చింది కాదు. హ్మ్. బీజేపీకి మనమేమిచ్చినాం. ఇప్పుడు ఉదాహరణకి నేను బీజేపీ గురించి మాట్లాడుతున్నా. హ్మ్. రేపు తెలంగాణ గవర్నమెంట్‌లో మాకు మూడే కోరికలున్నాయి. హ్మ్. ఫస్ట్ బోర్డింగ్ పాస్ కొరకు వెయిట్ చేస్తున్నా. హ్మ్. సమాజంలో మమ్మల్ని ఎదగనియ్యాలి. హ్మ్. ఈరోజు మేమనేది అదే. హ్మ్. బీజేపీకి అప్పుడు ఆంధ్ర ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో కూడా మా డొనేషన్స్ చేదైన బాబు అని మాట్లాడినారు. హ్మ్. మీ డొనేషన్ చేదు కాలేదు సార్, పాలన చేదైంది. హ్మ్. డొనేషన్స్ ఏముంది ఎవరైనా ఇస్తారని చెప్పిన. బాగా చెప్పినారు. బీజేపీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే బీజేపీకి. మనమే బీజేపీకి ఇవ్వాలి. హ్మ్. ఈ బీజేపీ మనకిచ్చేది ఏందండి? హ్మ్. ఇవాళ విద్యాసాగర్ రావు గారు హ్మ్. అద్వానీని తీసుకొచ్చి ఏమయ్యా ఇంకోళ్ళైతే ఏమంటారు? హ్మ్. మా 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 అద్వానీకి జయపాల్ రెడ్డిని సభాధ్యక్షుడు అడుగుతావాడు. హ్మ్. బుద్ధి ఉందా నీకేమన్నా అని తిట్టు. హ్మ్. ఫోన్ చేసిండు సారు, హ్మ్. చెప్పిండు. ఎందుకయ్యా సాగర్ నువ్వు ఉండరా? అదే లేదే మీరు ఉండాలి అని ఉండే. అంత ఔదార్యం అద్వానీ ముఖ్య అతిథి ఏంది సూర్దాస్ జయంతికి, హ్మ్. జయపాల్ రెడ్డి గారు ఇది సభాధ్యక్షుడింది. హ్మ్. అదే ఇప్పటి వాళ్ళు అయితే ఏమంటారు? హ్మ్. ఆయన పిలిస్తే మేము రావు, హ్మ్. సుఖేంద్ర రెడ్డి పిలిస్తే మేము రావు, హ్మ్. సుఖేంద్ర రెడ్డి పిలవకు, హ్మ్. కోమరెడ్డిని పిలవకు. హ్మ్. కానీ మరి అంత ఔదార్యం ఉందా? ఇప్పుడు జయపాల్ రెడ్డి గారు ఎప్పుడైనా నేను వికలాంగులలో నాకు వికలాంగు కోటి అని తిరగలే. చెప్పలేదు. చెప్పిండా? చెప్పాడు. సామర్థ్యంతో ఆయన 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 మాట్లాడితే డిక్షనరీలో వెతుకుంటారు. అవును. ఒక యమునా ప్రసాద్ శాస్త్రి అని మా ఎంపీ ఉన్నాడు, బ్లైండ్. హ్మ్. రేవా నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, 2 సార్లు ఎంపీ అయ్యిండు. హ్మ్. ఆయన బ్లైండ్ అని గెలిపించిండ్రు ఆయనను? హ్మ్. చెప్పండి. గోవా మూవ్‌మెంట్‌లో పాల్గొన్నాడు, మధ్యలో కళ్ళు అవును. పోయినాయి. అవును. ఇప్పుడు మొన్న రాంభద్రాచారి ఉన్నాడు. హ్మ్. ఆయన ఏమన్నాడు? అంధత్వం అని నేను వరంగా భావిస్తున్నా, హ్మ్. ఇంత పెద్ద స్వామిని ఆయన అన్నాడు. హ్మ్. నేనేమన్నా? నేను అవమానాలు అవహేళనలకు గురైన కాబట్టి హ్మ్. మా చిన్నప్పుడు ఏమనుకునేది? ఈ అమ్మ మన పుట్టుక కంటే లేడీ పుట్టుక మంచిదిరా భయ్, కళ్ళు మాత్రం అని అనుకునే మా పెద్దలు అనేది. హ్మ్. నాకు అర్థం కాకపోయేది ఇప్పుడు. హ్మ్. ఆ? ఇప్పుడు పాపం మిమ్మల్ని చూస్తే కూడా మిమ్మల్ని కూడా కించపరుస్తూనే ఉండరు. అవును. అంటూ వాళ్ళు అంటూనే ఉండరు. చంద్రబాబు నాయుడు అమ్మక ఎందుకని వాళ్ళ అవును. మిమ్మల్ని కూడా కించపరుస్తుండ్రు. హ్మ్. ఇక కించపరించడం అనేది నేను అలవాటు పడ్డా. హ్మ్. ఎవరు ధనవంతుడు పేదోని కించపరుస్తాడు, హ్మ్. మగోడు స్త్రీలను కించపరుస్తాడు, హ్మ్. ఉం? హ్మ్. చదువురానోడు చదువు వచ్చినోని చదువురానోని కించపరుస్తాడు, ధనవంతుడు పేదోని కించపరుస్తాడు. హ్మ్. ఇక మేము బాగా అలవాటు అయిపోయినాం. ఇంత పెద్ద నరేంద్ర మోడీనే అనుమానిస్తుండ్రు. పాపం ఇంత కష్టపడి సైన్యం అది సర్జికల్ స్ట్రైక్ యాడ్ చూపెట్టు. నిన్ననే ఏమంటాడు రాహుల్ గాంధీ గారు? సరెండర్ అయిపోయి ఆయన చెప్తే మానుకుంటాడు. మరి బ్రిజ్‌లో చెప్తే మీరు ఎమర్జెన్సీ ఎట్లా పెట్టిండ్రు? మీ హ్మ్. మీ 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 మీ- మీది మిమ్మల్నే చెప్పండి. సరే, మరి ఇందాక మీ డిమాండ్‌ల గురించి మాట్లాడినారు. హ్మ్. ప్రధాన డిమాండ్‌లు 3 మీవి? ప్రధాన డిమాండ్ ఏందంటే హ్మ్. పింఛన్‌తో పాటు ఉపాధి, ఉద్యోగాలు కల్పియాలి. హ్మ్. తర్వాత మాకు ఇయ్యగూడని ఉద్యోగాలు ఇస్తుండ్రు. హ్మ్. ఒక దగ్గర ఏం చేస్తున్నారు, కుక్ పోస్ట్ ఇచ్చినావు. హ్మ్. హౌ కెన్ యూ కుక్? హౌ కెన్ రైట్. షీ కుక్? రైట్. ఒక పియూన్ ఉద్యోగం ఇచ్చినావు. ఎట్లా హ్మ్. ఊడుస్తాడు? హ్మ్. కాబట్టి మేము అడిగేది జాబ్ చార్టు ఇయన్నీ ఎవరు ఏం చేయగలుగుతారు? హ్మ్. ఆ జాబులు చూసి ఇయ్యాలి. హ్మ్. లేదు దానికి గల ఇప్పుడు ఇప్పుడు మేము బ్రైలీ అవుట్‌డేటెడ్ అయింది. హ్మ్. కంప్యూటర్, ఇంగ్లీష్ బాగా నేర్పాలి. హ్మ్. బ్యాంకులలో ఉద్యోగాలు ఇస్తవి, హ్మ్. వాళ్ళకి కంప్యూటర్ నేర్పవైతివి. అవును. హ్మ్. హ్మ్. ఇగో ఈ పని చేస్తాడు. హ్మ్. ఇప్పుడు నా దగ్గరకొచ్చేది, హ్మ్. అగో పలానోడు పని చేయించుకో మరి. హ్మ్. పని చేయించుకోవయ్యా, నాలాగా పని చేయించుకో. హ్మ్. మేము మా తోటి అందులకు కూడా చెప్పేదదే. హ్మ్. వేర్ నెసెసరీ దేర్ కెన్ యూ షో యువర్ బ్లైండ్‌నెస్. ఓకే. అన్నెసెసరీగా నేను గుడ్డోని, నేను అంధోని, నేనంద ఆ పాట వాడకండి మీరు. హ్మ్. దాన్ని అధిగమిస్తేనే పేదరికాన్ని అధిగమించి హ్మ్. ధనవంతుడు కావాలి. హ్మ్. అంధత్వాన్ని అధిగమించి హ్మ్. గొప్పోళ్ళం కావాలి. హ్మ్. ఆ! నేనేమన్నా విమానం నడపమన్నారా? లేదా రైలు నడపమన్నారా? హ్మ్. ఆ! ఏదో పాపం ఎట్లో అన్నదామె స్మితా సబ్రవాల్. హ్మ్. వీళ్ళు అన్ని పనులు చేయలేరు అన్నారు. అవును, హ్మ్. చేయలేము నిజమే. హ్మ్. నేను ఒప్పుకుంటున్నా. హ్మ్. చేయగలిగే పని ఇయ్యండి మాకు. హ్మ్. ఒక దగ్గర కూర్చునే పని ఇయ్యు. ప్రతి డిపార్ట్మెంట్‌లో మీకు రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తే, హ్మ్. పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు హ్మ్. అన్నిట్లలో ఏదో ఒక పని చేయగలుగుతాం మేము. హ్మ్. అట్లా ఈ ప్రతి డిపార్ట్మెంట్‌లో ఎంతమంది ఉండ్రు, ఇందులో బ్లైండ్ ఎంతమంది ఉండ్రు, హ్మ్. లెక్క తీయండి. హ్మ్. ఆ లెక్కలో భర్తీ చేయండి. దాన్ని బట్టి జాబ్ చార్ట్ దాన్ని బట్టి చేయాలి. జాబ్ చార్ట్ ఇయ్యండి. ఆ హ్మ్. తర్వాత మీరందరికీ ఎట్లయితే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చిండ్రో, హ్మ్. మా 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేయాలి. ఓకే. అవును, మా రామభద్రాచారినే నామినేట్ చేయండి. హ్మ్. వద్దన్నది ఎవరు? హ్మ్. మొన్న మేము అడిగేది మా దాంట్లో మేధావులు ఉండ్రు, మంచివాళ్ళు ఉండ్రు. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఇయాల వికలాంగుల కార్పొరేషన్ ఏర్పడి 45 ఏండ్లు అయింది. హ్మ్.
ఒక డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేవు, ఉమ్, ఒక అంద వికలాంగుల డిపార్ట్మెంట్లో ఏడీ పోస్ట్ ఇయ్యరు. ఉమ్, ఆ? ఎంతసేపటికి మీ పింఛన్ ఇచ్చిన మీరు బతుకురి సారీ ఇవ్వాలి ఎందుకు? మా కమిషనర్ను ఒక డైరెక్టర్ని తెచ్చి ఉమ్, ఎండి కార్పొరేషన్ ఎండి ఆమెనే, ఉమ్, డైరెక్టర్ ఆమెనే, ఉమ్, కమిషనర్ ఆమెనే. ఇప్పుడు కమిషన్ అంటే ఏంది? ఇంప్లిమెంట్ చేసే ఏజెన్సీ. ఉమ్, ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఉద్యోగులు. ఉమ్, కాబట్టి నువ్వు చట్టం చేసి ఏం లాభం? ఆడొక ఉద్యోగిని పెట్టు పక్క మానవ హక్కుల కమిషన్కో, మహిళా కమిషన్కో ఇన్ఛార్జ్ కమిషన్ పెట్టు. ఉమ్, ఈవెన్ పెట్టి చట్టం ఇంప్లిమెంట్ ఇప్పుడు మేము ఆ కమిషనర్కి పోయి డైరెక్టర్ పని చేస్తుంది కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ఎవరు పరిశీలించాలి? ఆ డైరెక్టరే కదా. ఉమ్, ఆమె శిక్షించుకుంటుందా? ఉమ్, చెప్పండి. ఓకే, ఆమె శిక్షించుకుంటుందా? చించుకోదు. మరి అట్లా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్కు చెప్పినామంటే అది వేరు. ఉమ్, ఇప్పుడు మేము మా చట్టం ఇంప్లిమెంట్ అయితే లేదు అని చెప్పాలి. ఉమ్, ఎవరు చెప్పాలి? ఆ డైరెక్టరే, ఆ కమిషనరే. ఉమ్, మరి దొంగ ఆమెనే, దొర పట్టుకొచ్చేది ఆమెనే, ఆ, పేపర్ దిద్దుకునేదామెనే, పేపర్ మార్చుకునేదామె. ఎట్టయితుంది? ఉమ్, నా మీద కోపం వస్తుంది మా శైలజ గారికి, ఉమ్, అందరికీ. చాలా మంది ఏదో మీరు అన్నారు కదా, ఉమ్, ఏదో ఎంత వేస్తే సాల్వా బతికిందే లెక్క, ఉమ్, ఇవన్నీ ఎందుకు? ఉమ్. మేమైతే అట్లా అది పద్ధతి కాదురా కాదు. భయ్, దయచేసి సార్ మీకు మీ దాని వరకు గురించి కూడా చెప్తాను. మత మార్పిడి అనే ప్రతిపాదనలు వచ్చినాయని మేము విన్నాం, నిజమేనా? మా ప్రెసిడెంటే ఇజ్రాయెల్ గారని మా గురువే చిన్నప్పుడు, ఆ, ఆయనను ప్రెసిడెంట్గా పెట్టిన మాకు ఉమ్, పెడితే మాకు 35 ఏసీ అని చెప్పేసి 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఒక చట్టం ఏదో కలమో రగరాజు చూసిన వాళ్ళు తెప్పి ఇచ్చినాం. ఉమ్, పైసలు ఇవ్వమంటే ఎవరు కూడా ఉమ్, ₹1,00,00,000 ఇస్తే 20 లక్షలు ఉంచుకొని 80 లక్షలు ఇస్తావా, ఆ, అది ఇదని ఇట్లాంటివి వచ్చినాయి. ఓకే, నేను చిన్నప్పుడు ఆ, అన్ని చర్చలు తిరిగిన, హాస్టల్లో అన్నం లేదు, ఆ, ఏది లేక తిరిగిన. ఆ, అప్పుడు కన్ను రాలి ఏం రాలి. ఆ, కాబట్టి ఆ అనుభవం నాకుంది. ఆ, అయ్యా మేము అన్ని తిరిగి వచ్చినాం, ఆ, ఇట్లాంటివి నా దగ్గర నడవు, నేను పైసలలో బుట్టలేదు. ఆ, నేను ఆ రోజులలోనే స్కూల్లో నరకం అనుభవించిన, ఉమ్, ఇంటికి వస్తే సుఖం అనుభవించిన. ఉమ్, ఈ పైసల ముచ్చట నా చెప్పక, నా దగ్గరికి వస్తే రిటర్న్ రావు. ఉమ్, ఈ క్రిస్టియన్ మతాలు గిరిచన్ మతం అన్ని చర్చలు తిరిగిన వాళ్ళమే. ఉమ్, హల్లెలూయా హల్లెలూయా అనుకుంటే ఏ సుంబజీ అనుకుంటే తిరిగిన వాళ్ళమే. ఎప్పుడు 65 నుంచి 70 వరకు. ఉమ్, అప్పుడు అన్నం లేదు మాకు, ఉమ్, ఏది లేదు. ఉమ్, ఆదివారం వ్యాన్ ఎక్కించుకపోయేది, ఉమ్, పోయేది మంచిగా కేకులు పెట్టేది, యేసువారి పాటలు అన్నీ పాడి వచ్చినాం. ఉమ్, ఆ తర్వాత మాకు కళ్ళు రాలే ఏం రాలే. ఉమ్, కాబట్టి అందుకని ఉమ్, మరి అప్పుడు ఆ అనుభవం ఉండబట్టి అమ్మో వద్దు అనుకున్నా. లేకపోతే నేను కూడా దురాశకు చేరి ఉమ్, ఎన్నో పైసలు వచ్చినో రాకపోను. కానీ ఉమ్, నేను 7,63,00,000కు ఉమ్, ఎవరైనా పైసలు అడిగితే ఉమ్, ఉహు, పైసలు ఇవ్వాలి. అది వచ్చి పేపర్ సంపాదించిన ఉమ్, ఏం లాభం? ఒక్క పైస ఇవ్వాలి ఎవరు. ఉమ్, ఏమన్నా అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం, ఉమ్, లేకపోతే నీకు చేతుల పనే కదా, ఉమ్, నువ్వు ఒట్టిగా సర్టిఫికెట్ ఇవ్వాలంటే ఒకటి ఇద్దరు మా టీచర్లకు ఇచ్చిన. ఉమ్, ఏదో పాపం నా దగ్గర హెల్ప్ చేస్తుండ్రు కదా అని గిట్టాట ఆయనకు న్యాయమటుండుకు ఇచ్చిన. ఉమ్, ఆకాశరావు ఉత్తరాలు రాసిండ్రు, ఉమ్, ఈయన సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చిండు అని చెప్పేసి. ఉమ్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అరెస్ట్ చేస్తాను వచ్చిండ్రు, నార్కట్పల్లి పని చేస్తాను. ఎందుకు సార్ అన్న, ఉమ్, పైసలు లేకుండా సర్టిఫికేట్ ఇచ్చామంటే ఫస్ట్ వాడిని అరెస్ట్ చేయండి, నన్ను కాదు. ఉమ్, ఫ్రీగా తీసుకుపోయిన వాడా నేనా? ఉమ్, నేనేమన్నా ₹10 తీసుకొని ₹1,00,000 సర్టిఫికేట్ ఇస్తే తప్పు నాది, ఉమ్, లేదా ₹1,00,000 తీసుకొని ₹20 ఇస్తే తప్పు నాది ఉమ్, అని అన్నీ ఎదుర్కొన్నా. ఉమ్, 35 ఈవెన్ చిన్న జేఆర్ స్వామి కూడా నన్ను అడిగాడు, ఉమ్, మాకేమైనా సాయం చేయగలుగుతారా చొక్కారావు గారు ఉమ్, అన్నాడు. ఆయన అన్నాడు, ఏంది మా కాడికేమో ఎరగదీసి ఇట్లా పైసలు వస్తాయి, మీకు ఎందుకు ఇస్తలేరు నాకు అర్థమైతే లేదు అన్నాడు. ఉమ్. మరి మీ దగ్గర మాయమ ఉంది, నా దగ్గర చిన్న మాయ జీయర్ ఉంది. స్వామి అడిగిన సహాయం ఏంటి సార్? ఇదే 35 వేసి ఇప్పియమని. నాకు కూడా ఇది 100% ట్యాక్సేషన్, ఓకే, 100% ట్యాక్సేషన్ మీరు ఇప్పియాలంటే నేను ఇప్పియలేను స్వామి అని చెప్పిన. ఉమ్, ఎందుకు మరి మాకు ఏది లేకుండా మా దగ్గరికి అందరూ వచ్చి ఇట్లా ఇచ్చిపోతుండ్రు, ఉమ్, మీరు ఇతర రీతి ఎందుకు ఇస్తలేరు అన్నాడు. ఉమ్, మరి మీ దగ్గర మాయమ ఉంది, నా దగ్గర మాయ ఉంది, ఉమ్, ఎందుకంటే నేను సకలాంగులతో సమానంగా పోటీ పడి బతుకుతున్నా. ఉమ్, పైసలు ఎప్పుడు వస్తాయి అని అంటే, అమ్మా ఉమ్, గుడ్డోన్నమ్మా ఉమ్, అంటే అప్పుడు వస్తాయి. ఉమ్, నేను నీతో సమానికి ఉన్నట్టే పైసలు రావు. ఉమ్, అది ఎప్పటికేం చేయాలి? మనం కింది చేయి ఉండాలి, ఉమ్, మనది పై చేయి ఉండాలి. ఉమ్, ఉదాహరణకి ఒక మాట చెప్తా, ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఉమ్, నిన్న మొన్నటి వరకు సావాసం చేసిండు, రిజైన్ చేసి వచ్చి బిడ్డ నీ శకలు నాకు నచ్చలేదు, ఇట్నే చేస్తావు అంటే అమెరికా ప్రపంచంలో దిగజారుతుందని చెప్తుండే. ఈరోజు టీవీలలో అన్నిట్లలో వస్తుంది, వినండి. ఉమ్, మన దగ్గర అట్లా కాదు. అమ్మో ఈయనకి ఎదురుమలితే పదవి పోతుందేమో, ఉమ్, ఈయనకి ఎదురుమలితే హాస్టల్ నుంచి తీసేస్తారేమో, ఉద్యోగం తీసేస్తారేమో. అది మన దగ్గర ఒకప్పుడు పోరాటం చేసి బతికిండ్రు, ఉమ్, ఇప్పుడు మనం సర్దుబాటు చేసుకొని బతుకుతాం. ఉమ్, ఆ సర్దుబాటు అనేది ఎదగనీయదు, కుంపముస్తుంది అది. ఉమ్, అది ఇవాళ ఎలన్ మస్క్ని చూసి నేర్చుకోండి అందరూ. ఉమ్, ఎంత గెలుపుకి ఆయనే కారణం. ఉమ్, అయితే డెమోక్రటిక్ పార్టీ ఓడిపోవడానికి కారణం ఎవరు? ఉమ్, ఎలన్ మస్క్. ఉమ్, మరి అదే ఎలన్ మస్క్ విభేదించిండు, ఉమ్, మన దగ్గర అట్లా విభేదిస్తుండ్రా? ఉమ్. మీకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు సార్? మాకు నచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అంటే ఉమ్, సుభాష్ చంద్రబోస్. ఓకే, మీరు ఆ, అభిమానించే రాజకీయ నాయకుడు? మేము అభిమానించే ప్రస్తుత నాయకులలో నరేంద్ర మోడీ, ఉమ్, ఆ తర్వాత ప్రతిపక్షాలలో కేసీఆర్. ఓకే కేసీఆర్ సార్, డాబ్ గుడ్ చెప్పండి.
ట్యాప్ అనేది ఏంటంటే మేము ఆ రోజులల్లా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అని ఏపీ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ పెట్టినాం. ఉమ్, అందరు సంస్థది. ఉమ్, తర్వాత నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ అని 1980లో 70 ఆల్ ఇండియా లెవెల్లో నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్నైనా, ఉమ్, వైస్ ప్రెసిడెంట్ అయినా. ఉమ్, ఆ తర్వాత కొద్ది కాలం ఊకున్నా. ఉమ్, ఎప్పుడైతే మా శ్రీమతి ఇక్కడికి ఇంటిగ్రేటెడ్ టీచర్ వచ్చిందో ఉమ్, అప్పుడు డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ది బ్లైండ్ ఏర్పాటు చేసి ఉమ్, ఒక హాస్టల్ స్థాపించినాం. హాస్టల్ తీసేసి స్కూల్ పెట్టినాం. ఉమ్. అది డ్యాబ్ ఇప్పుడు ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది అనుబంధంగా పనిచేస్తుంది. నడుస్తుందా సార్? దానికి నేను ఉపాధ్యక్షుడిని. ఆ, ఇప్పుడు నల్గొండ ఆస్తి అంతా అమ్మి ఆ, ఇక్కడ 2 ఆఫీసులు ఉన్నాయి. బషీర్బాగ్లో ఏఐసిబి ఆఫీస్ ఉంది, ఉమ్, డ్యాబ్ ఆఫీస్ ఉంది. ఉమ్, అయితే ఇప్పుడు నేను నల్గొండల ఆస్తి అంతా అమ్మి ఇక్కడ 33 దేశ విదేశాలకు వచ్చే బ్లైండ్ మొత్తానికి షట్టర్ కల్పిద్దామని నా ఉద్దేశం. ఉమ్, కానీ గవర్నమెంట్ ఏం చేసింది, ఉమ్, ఆస్తి గుంజుకుందామనే క్రమంలో మేము కొనుక్కున్నదని రుజువు చేసుకున్నా. ఉమ్, లేకపోతే ఎన్నో 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 సంస్థలు ఉన్నాయి, అవును. మా కుల సంఘాలు ఉన్నాయి. ఉమ్, అట్లా కొంతమంది ఏమంటారు, మీకెందుకు బ్లైండ్ సంఘం అంటారు. ఉమ్, నేను అడిగిన, మరి మీకు రెడ్డి సంఘం ఎందుకు, వెలవ సంఘం ఎందుకు, ఉమ్, మున్నూరు కాపు సంఘాలు ఎందుకయా, ఉమ్, ఆర్య సమాజం ఎందుకయా మీకు అని అడిగిన. ఉమ్, అది డ్యాబ్ యొక్క అసిస్తో ఇప్పుడు స్కూల్ పోయింది. ఉమ్, ఇప్పుడు కేశవ మెమోరియల్ సంస్థ ఉంది, అవును, 100 ఇన్స్టిట్యూట్స్ నడుపుతుంది. అది అవును, 10 ఇన్స్టిట్యూట్స్ తీసేసిండ్రు, ఉమ్, మిగతా 95 ఉంటాయి కదా, ఉంటాయి. అంతేనా కదా. ఉమ్, కాబట్టి అట్లా అది డ్యాబ్ అంటే ఆ, డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ నేను స్థాపించిన సంస్థ అది. ఆ. అది ఎవరు సంప్రదించవచ్చు సార్ దాన్ని? డ్యాబ్నా ఆ, నేను ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ మధుసూదన్ రావు గారు అని ఏఐసిబి అడ్మినిస్ట్రేటివ్ ఆ, ఆఫీసర్ మీ ఉన్నాడు. పర్యవేక్షణలో ఉంది. కానీ మీలాగా ఇప్పుడు అంధత్వంతో ఉన్న వాళ్ళకి ఆ డాబ్ ద్వారా ఎట్లాంటి సహాయం అందుతుంది అంటున్నా? ఇప్పటి వరకేమో స్కూల్ నడిపించడం, స్కూల్ బంద్ చేసినాక ఒకటి మూడు ఎగ్జామ్స్ ఉండాల్సిందే అని కోర్టులు వేసి ఆప్షన్ ఇప్పించిన. ఉమ్, ఇంటీరియం ఆర్డర్ ఇప్పించిన, వైన్ షాప్లలో వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఉమ్, ఆ జడ్జి డబుల్ బెంచ్ కేసుకోమన్నాడు. ఉమ్, పైసలు లేక వదిలేసిన. ఉమ్, ఇక కమిషనర్ మా చట్టం వస్తేనే ఇవి అవుతాయి అని చెప్పేసి వైన్ షాప్ వదిలేసి, ఉమ్, చట్టం ఎట్లా ఇంప్లిమెంట్ కాదు అని చెప్పేసి కోర్టులో కేసు వేస్తే ఉమ్, డిసెంబర్ 12కు 6 వారాలలో నియమించమని ఆర్డర్ ఇచ్చింది. ఉమ్, తర్వాత రేపు 13వ తారీఖు ఆ కంటెంట్ ఆఫ్ కోర్టు బెంచ్ మీదకి వస్తుంది. ఉమ్, ఆ కమిషనర్ కనుక వస్తే ఉమ్, మాకు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆ పరిష్కారం అవుతాయి. కమిషనర్ లేకపోవడం వల్ల ఉమ్, మా సమస్యలు మాకు పరిష్కారం అవుతలేవు. ఉమ్, ఇప్పుడు ఎస్సీ కమిషన్కు ఎస్సీ ఉండు, ఉమ్, బీసీ కమిషన్ మహిళా కమిషన్ మహిళలు ఉండ్రు. ఉమ్, మాది మాత్రం మీరేంది సకలాంగులు పెత్తనం చేస్తుండ్రు. ఉమ్, ఏది వికలాంగుల సంస్థలు సకలాంగుల పెత్తనం నడుస్తుంది. ఓకే. అది కాదు కావాల్సింది. మేము కోరుకున్నది మాదైతే దగ్గరికి వచ్చినాం. ఉమ్, ఎప్పుడేమయ్యేది తెలియదు, వయసు వాళ్ళకే అవుతుంది. ఉమ్, మాకు ఆకాంక్షలు ఆశయాలు ఏం లేవు. ఉమ్, మా తరాల వాళ్ళు నష్టపోతుండ్రు కదా, మాలాగా ఉమ్, మాకంటే ఉన్నతంగా బతుకుతే బాగుండు. ఉమ్, ఇప్పుడు మీరున్నారు, ఉమ్, మీరు ఒక మంచి సౌండ్లో ఉన్నారనుకో, మీ ఉమ్, తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు. ఉమ్, లేకపోతే ఏం చేస్తుంది మేడే, ఏమోలేండి ఉమ్, అంటారు, అవును, ఏమోలేండి అని పెదవిరుస్తారు. అవును, ఆ స్థితి తెచ్చుకోకుండా ఉన్నత భావాలతోని, ఉన్నత ఆశయాలతోని ఉమ్, సమాజాన్ని శాసించాలి మనం. ఉమ్, సమాజం చేత మనం శాసించబడొద్దు. ఉమ్, నేనైతే ఇంతవరకు ఉమ్, సింగల్ ఎన్పి ఓంది తినలేదు. ఉమ్, నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఉమ్, ఒక మంది సొమ్ము తినే అలవాటు తప్ప, ఉమ్, ఇది లేదు అది లేదు అనకండి, ఉమ్, ఎక్సెప్ట్ ఇతరుల సొమ్ము తినే అలవాటు తప్ప ఉమ్, నేను అన్ని రంగాలలో ఉన్నా. నేను ఒక మంది సొమ్ము తినే దాంట్లో మాత్రం లేను. ఉమ్, ఎందుకంటే మా నాయన చెప్పిండు, ఉమ్, దొర అయితే మందికి పెట్టాలి, దొంగ అయితే మంది తినాలి అని. ఉమ్, నాటకపోయినాయి బాగా, కొన్ని భావాలు నాటకపోయినాయి. ఉమ్, కొంత మీ అవమానాలు అవేళ గురైన ఉమ్, మనం పెట్టాలి కానీ ఒక తినొద్దు. ఉమ్, మనిషిని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మేడం, ఉమ్, మనిషి ఎక్కడ తప్పు చేస్తాడు, పైసా విషయంలో తప్పు చేస్తాడు, అంతే. నీసు విషయంలో తప్పు చేస్తాడు, ఉమ్, లేడీస్ విషయంలో తప్పు చేస్తాడు. ఉమ్, ఇక అయ్యి అంటే వ్యక్తిగతంగా చేస్తే ఎవడేమరు. ఉమ్, మంది సొమ్ము తింటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ కానీ, రేపు కేసీఆర్ను కానీ అందరినీ పిలిపిస్తుండ్రు. ఉమ్, పిలిపిస్తున్నా లేదా, అవును, మరి నన్ను కూడా అందరూ అట్నే పిలిపించిండ్రు. ఉమ్, ఎండ్లో కూడా నేను ఓడిపోలేదు. ఉమ్, 30 ఏళ్ళు స్కూల్ నడిపిన, ఉమ్, చిన్న కాంప్లైంట్ లేకుండా నడిపిన, ఉమ్, ఒక్కటి కూడా నేను లేదు. ఉమ్, ఇక నేను పిల్లలు లేక బడి బంద్ చేస్తే ఉమ్, సంపాదించుకొని బంద్ చేసి 2 ఏళ్ళు అయింది. ఉమ్, నా క్లోజర్ సర్వీస్ నాకు మొన్న ఇచ్చిండ్రు. ఉమ్, ఎందుకు ఇచ్చిండ్రు? ఉమ్, నేను నా మనస్తత్వం ఏంటంటే ఉమ్, తప్పు చేయొద్దు మనిషి అంటోడు. ఉమ్, సాగు అంచుకుపోయినా పర్వాలేదు. ఉమ్, మొన్న ఏమైంది మేడం, పాప అమాయకులు వాళ్ళు పల్గాంలో అవును, పహల్గాం. అట్లా పోయింది. వాళ్ళు ఏం పాపం చేసిండ్రు? అవును, అవును, మనం కూడా మేడం ఒక
కవి చెప్తాడు, వీరు తుమ్ బడే చలో ధీర్ తుమ్ బడే చలో నహాత్ హేక్ శస్త్రు నహాత్ హేక్ అస్త్రు అటో నహి టటో నహి సూర్య సే బడే చలో చంద్ర సే బడే చలో. ఉమ్, అట్లా ఉండాలి. ఇప్పుడు సైనికులు చేస్తాం పాపం నక్సలైట్లు మొన్న చేస్తుండ్రు ఉమ్, సిద్ధాంతం కొరకే కదా. అవును. సిద్ధాంతం కొరకే లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా. సిద్ధాంతం కొరకు. మరి అదే పాపం ఇప్పుడు ఏమన్నా మరి ప్రకాష్ అన్నతో ఫోన్ చేసి వద్దే వాళ్ళ జనజీవంతరా కలవమనరా అదే ప్రకాష్ అన్న ఎందుకు ఇట్లా ఏమొస్తుంది పోటీ చేయమని సీతక్క పోటీ చేయలేదా ఈటల రాజేంద్ర పోటీ చేయాలి ఇంకెంతమంది నక్సలైట్లు జనజీవంతరం కలిసి పోటీ చేస్తలేరని చెప్పిన. ఉమ్, నిజమే చొక్కారావు నేను కూడా చెప్తున్నా అన్నాడు. ఉమ్, నాయి కూడా తీవ్రవాద భావాలు కాకపోతే నేను బీజేపీకి ఆకర్షితునైనా ఉమ్, వాళ్ళు నాకు చూపుండి సైటెడ్ హాస్టల్లో చదువుకుని ఉంటే ఉమ్, నేను కూడా మా ఉప్పాల లక్ష్మణరావు అని మా వెలుమాయని ఉమ్, మొన్నటి వరకు ప్రధాన కార్యదర్శి ఉమ్, నేను కూడా అందులో పడి పోతున్నామో కానీ ఉమ్, ఇక పోలేకపోయిన ల్యాక్ ఆఫ్ సైటు ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఉమ్, ఇవాళ ఏంది మంచి మంచి మేధావులు నక్సలైట్లు ఉండరు, అవును. ఇంజనీర్లు అవును. డాక్టర్లు అందరూ. అవును. ఎందుకు ఈ అన్యాయాలు అక్రమాలను భరించలేక. ఉమ్, మాలాంటి వాళ్ళేమో వదిలితే కోపం వస్తుంది మీకు. ఉమ్, ఆ కళ్ళు ఉంటే నువ్వు మాకంటే ఎక్కువ చేయదు అడు కళ్ళు ఉంటే నా అవినీతి రట్టకి అప్లై చేస్తుండేమో. ఉమ్, భారతరత్నలాగా ఎవరైనా ఇచ్చేది ఉంటే ఉమ్, మేము చేద్దునేమో నాకేం తెలుసు మరి. ఉమ్. అవును, సార్ ఎందుకు? 2001లో జాతీయ రాష్ట్రపతి అవార్డు, ఇది నేషనల్ అవార్డ్. ఉమ్, అలాగే అమెరికన్ తెలుగు అసోసియేషన్ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం, ఉమ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అవార్డ్, తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రోల్ రోల్ మోడల్. మోడల్ అవార్డు. ఇన్ని అవార్డ్స్, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడు, స్వచ్ఛంద సంస్థల ద్వారా చాలా సన్మానాలు. ఏది మీకు బెస్ట్ అవార్డ్ అనిపించింది సార్? అంటే గుర్తుండిపోయిన అవార్డు, ఇన్ని అవార్డ్స్ లో ఏది మీకు బాగా సంతృప్తినిచ్చింది? అవార్డులు అనేవి మనం పరిగణలోకి తీసుకోవద్దు. ఉమ్, అవార్డులు అయినాయి పైరవకారులకు వస్తాయి, చేసుకుంటే వస్తాయి, అన్నీ వస్తాయి. అవార్డు కంటే ముఖ్యంగా ఉమ్, ఈరోజు నా సైటెడ్ విద్యార్థులు నాకు పిలిచి సన్మానాలు చేస్తారు. ఉమ్, అది తర్వాత రెండోది అవార్డు ఏముంది మేడం, ఉమ్, ఇవాళ వస్తుంది రేపు పోతుంది. ఉమ్. మనకు మనిషికి అవార్డులు ముఖ్యం కాదు మేడం. ఏ అవార్డు కూడా మీకు మిమ్మల్ని గొప్పగా చూపించలేదా ఏది సార్? గొప్పగా ఫీల్ అవ్వలేదా? ఎందుకు మేడం ఏం చేసినాం ఇప్పుడు? ఉమ్, అవార్డు అనేది మనిషిని కుంగదీస్తుంది. ఆ, అవార్డు అనేది ఇంకా గర్వాన్ని పెంచుతుంది. ఉమ్. అంటే అమెరికా వాళ్ళు నన్ను ఎన్నోసార్లు రమ్మన్నారు. అవార్డ్స్ గుర్తింపు ఇవ్వవా? మరి ఇప్పుడు గుర్తింపు ఇస్తేటైతే ఉమ్, మరి నాకు ఇన్ని అవార్డులు వచ్చినాయి కదా. ఉమ్, మరి నన్ను గుసపెట్టి అధికారులు కానీ మీ సలహాలు కానీ ఏది కానీ రెడ్డి చొక్కారావు గారు మీరు కోట్లు ఎందుకు వేసిండ్రు, ఉమ్, కోర్టు మేము లేవా మీకు ఇక్కడ, ఉమ్. ఎవరు అడగలే? ఎవరు అడుగుతలేరు ఎందుకు? ఉమ్, ఈ అవార్డు ఏంది మేడం? ఉమ్, అది పేపర్లు వేసుకోవడానికి పనికి వస్తుంది, ఉమ్, చెప్పుకోవడానికి పనికి వస్తాయి. ఉమ్, మన వ్యక్తిత్వానికి ఈ ఇప్పుడు పోతాను ఉదాహరణకి పోతాను ఉండు. ఉమ్. పోతాను అందరు ఏమన్నారు, అరే ఆ రాజు మీద పద్యాలు రా, ఈ రాజు మీద పద్యాలు, అవును. నీకు ధనవంతుని అవుతావు అంటే ఏమన్నాడు, నేను శ్రీరాముని తప్ప ఎవరిని పోగలను, ఉమ్. నేను నాకు నాగలు దున్నుకొని బతుకుతా అన్నాడు. నా భాగవతం నా నేను భాగవతం రాసుకుంటా. నేను రాస్తా. ఉమ్, మనుషులకు అవార్డు అనేది ఇప్పుడు మేడం ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ ఉద్యోగులకు అవార్డ్స్ ఇస్తుండ్రు, వీళ్ళు పేరు వర్కర్స్ కదా. అవును. మరి ఎందుకు అవార్డు ఎందుకు ఇస్తున్నావు? నువ్వు జీతం ఇస్తే మళ్ళీ అవార్డు ఇస్తుంది. ఉమ్, నువ్వు అవార్డులు అని ఎవరికి ఇవ్వాలి? స్వచ్ఛందంగా చేసిన వాళ్ళకు, స్వచ్ఛంద సంస్థలకు మాత్రమే అవార్డ్స్ ఉండాలి. ఉమ్, ఈ ఎంప్లాయీస్కు వాళ్ళకు వీళ్ళకు ఉండొద్దు. ఉమ్. ఎంప్లాయీ మేడం లక్షల జీతం తీసుకుంటుండ్రు. అవును. పోలీసు వాళ్ళు ఉండ్రు, ఉమ్, వాళ్ళు ప్రాణంగా అవును. పెట్టిండ్రు, పరమవీర శిక్ష. అవి పోలీసు వాళ్ళకి ఇవ్వండి అవార్డ్స్, ఉమ్, సైనికులకి ఇవ్వండి అవార్డ్స్, ఉమ్, లేకపోతే కొత్త రూపకల్పన చేసిన విజ్ఞాన శాస్త్రవేత్తలకి ఇవ్వండి. ఉమ్, కానీ మనకెందుకు మేడం అవార్డులు? ఉమ్, ఆ? నేను అవార్డు మా సుందరవదన్ కమిషనర్ ఉండి అవార్డు ఇస్తే పిలిస్తే ఎందుకు సార్ ఉమ్, మా టీచర్లు ఏం చేస్తారంటే వెనక కూర్చొని ఉమ్, బడికి రెండు వాళ్ళకి అవార్డ్స్ ఆహాహా ఊహు అనుకుంటే సప్పట్లు కొడతారు. ఉమ్, ఎదురుగానే అవునా కంగ్రాచులేషన్సే ఉమ్, కంగ్రాచులేషన్స్ అంటారు. ఉమ్, మా బడికి పోయినోనికి అవార్డా? ఉమ్, అట్లాంటి కాబట్టి అవార్డు అనేది ఇవాళ రేపట్ల ఎవరికి పడితే వాళ్ళకే ఇస్తుండ్రు. ఉమ్, ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వానికి ఇచ్చుకుంటుండ్రు. ఉమ్, నాకు ఇచ్చిన అవార్డు ఏంది? నాకు ఇష్టం లేకుండా సుందరవదన ఉండి నీకు తెలియదు పిచ్చేవాళ్ళకి అవార్డు గురించి అంటే మన టీచర్ల అవార్డు వేరు, అది వేరు బాబు, నువ్వు తీసుకోవాలంటే అప్పుడు అప్లికేషన్ పెట్టిన. ఉమ్, ఇక అప్పటి నుంచి ఏ అప్లికేషన్ పెట్టలే ఉమ్, ఏ అవార్డుల కొరకు. ఉమ్, అవార్డు అనేది వెతికియాలి, ఉమ్, కానీ మనం పెట్టుకుంటే అవార్డులు ఇచ్చేది అవార్డా మేడం? ఉమ్, నాకు అవార్డు ఇరలో నేను ఈ పని చేసిన, ఆ పని చేసిన, ఉమ్, ఇట్లా చేసిన, అట్లా చేసిన అంటే అది అవార్డు కాదు. ఉమ్, అవార్డు అప్లికేషన్ పెట్టకుంటేనే మన దగ్గరికి వచ్చే అవార్డు గొప్పది. ఉమ్, మనం పెట్టుకుని ఇప్పుడు అమెరికా తెలుగు వాళ్ళు ఉన్నారు, ఉమ్, నన్ను రమ్మన్నారు, ₹1,00,000 ఛార్జ్ కూడా ఎందుకు సార్, ఆ ₹1,00,000 ఇక్కడ ఇస్తే నా సంస్థకు పనికి వస్తే అని చెప్పిన. ఉమ్, ఏం చేసిండ్రు, శిల్పకళా వేదికల ఇక్కడనే వాళ్ళ ఆట సమావేశాలకు పిలిచి ఉమ్, జయపాల్ రెడ్డి గారితోని, ఆమె పేరు లయాతోని, ఉమ్, మన అమెరికా రమ్మంటే నాకు ₹1,00,000 పెట్టుబడి పెడుదురు, ఉమ్, నేను అమెరికాకు పోయి తృప్తి ఉండు, ఉమ్, మరి అవార్డు నా దగ్గరికే వచ్చింది. అవును. అట్లా రావాలి. ఉమ్, కానీ మనం కోరుకొని నేను చేసిన ఉమ్, నేను చేసిన ఉమ్, నాకు అవార్డు ఎందుకు ఇయ్యరు? ఉమ్, అది అవార్డు అనబడదు.
అవార్డులు వచ్చినాయంటే ఉమ్, ఒక సాహిత్యంలో మంచి గ్రంథాలు రాసినందుకు ఉమ్, మొన్న రామభద్రాచారికి ఇచ్చిండ్రు. ఉమ్, అటువంటి వాళ్ళు అది అవార్డు. ఉమ్, అది ఒక పుస్తకాలు రాసిండ్రు. మనం ఏం చేస్తాం? ఒట్టిగానే ఇట్లా బిల్ అండ్ బిల్ అంటున్నాం. ఉమ్, పేపర్లలో యాడ్స్ చేయించుకుంటున్నాం. ఉమ్, ఉం? వెనకంగా అందరు తిడుతూనే ఉండరు. ఉమ్, ఓహో ఈయనకు అవార్డు, ఉమ్, ఈయనకు అవార్డు అని. ఉమ్, అవార్డులు అనేవి ఏదైనా కొత్తది కనిపెట్టిన వాళ్ళకు, ఉమ్, ముఖ్యంగా పర్టికులర్లీ నేను ఎంప్లాయీస్కి అవార్డు వ్యతిరేకిని. ఉమ్, ఎందుకంటే మనం దే ఆర్ గివింగ్, వి ఆర్ టేకింగ్. ఉమ్, అవునా కదా చెప్పండి? ఉమ్. గవర్నమెంట్ మాకు జీతం ఇస్తలేదా? ఉమ్. ఆ? సార్, మీ అంధుల పోరాటంలో ఇప్పటివరకు మీకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నాకు సపోర్ట్ ఇచ్చిన వ్యక్తులు అంటే మా కలెక్టర్లు, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రామకృష్ణారావు, విజయానంద్ గారు, మానవ ప్రసాద్ గారు. ఉమ్, నా పనితనాన్ని చూసి ఉమ్, కలెక్టర్లు నాకు సపోర్ట్ చేసేది. నెలకు ఉమ్, ₹1 ఇవ్వాలి, 500 ఇవ్వాలి, ఎవరికి దక్కంది. ఉమ్, నేను నా దగ్గర పనిచేసిపోయిన కలెక్టర్లకు, ఎస్పీలందరికీ సెల్యూట్ చేస్తా. ఉమ్, రాజకీయ నాయకులు పోయి ఏంది అంత సపోర్ట్ చేస్తావు అని అంటే ఉమ్, వాళ్ళు చెప్పేది నాకు, ఏందా నువ్వు అంటే నేను టీచర్ సార్, ఇప్పుడు బంద్ చేయమన్నా బంద్ చేస్తా, ఉమ్, నేను ఏ రాజకీయంతో నాకు పని లేదు సార్ అని చెప్పేది. ఉమ్, నేను పని చేస్తాను, నాదేమో సార్, ఇప్పుడు పోమంటే ఇప్పుడు పోతా, నేను ఉమ్, ఉద్యోగిని, నాకేం అవసరం. ఉమ్, నేను అందరికంటే మొక్కేది. సరే, రాజకీయ నాయకులు కొంతమంది సహాయం చేసిండ్రు, విద్యాసాగర్ రావు లాంటి వాళ్ళు, సమరీరెడ్డి గారు లాంటి వాళ్ళు, జయపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, ఉమ్, ఉమ్, మా ఇప్పుడు ఇటువంటి వాళ్ళు చేసిండ్రు. ఉమ్, కానీ ఎన్ఆర్ఐ దాతలకు నేను సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కడో ఉండి నా గురించి తెలుసుకొని ఉమ్, నాకు డొనేషన్స్ ఇచ్చిండ్రు, ఉమ్, నన్ను నిలబెట్టిండ్రు. ఇది వీళ్ళందరూ నాకు దాతలే. దేవుడు ఉండో లేడో నాకు తెలియదు, ఉమ్, దాతలే దేవుళ్ళు. ఉమ్, ఇప్పటికి కూడా మళ్ళీ కూడా మీ పల్లవి టీక్స్ సాక్షిగా, మా భార్య సాక్షిగా, తల్లిదండ్రులు చెప్పిన ఉమ్, హైదరాబాద్లో ఆస్తి నిలబడుతుంది. ఉమ్, భూ ఉన్నంత కాలం సూర్దాస్ భవన్ అంత పెద్దగా 4 అంతల భవనం ఉండదు, కానీ ఉమ్, చిన్నపాటిది మాత్రం ఫర్ ఎవర్ ఉమ్, బ్లైండ్ కొరకు అయితే ఆఫీస్ ఉంటుంది. ఉంటది. ఆఫీస్ ఉంటుంది. ఉమ్, నేను ఇప్పుడు ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నా. ఉమ్, నెక్స్ట్ 27లో సౌత్ వాళ్ళకి ఒకసారి ప్రెసిడెంట్ ఇవ్వని అడుగుతా. ఉమ్, ఇస్తే చేస్తా, లేకపోతే లేదు. ఓకే. నా సేవ ఏంది, నా అన్నీ అయిపోయినాయి. ఉమ్, బోర్డింగ్ పాస్ ఒకటి, వాళ్ళ బతుకుంటే బీజేపీ గవర్నమెంట్ను చూడాలనేది నా కోరిక. 2029లో అది బతుకుంటే. ఉమ్, రెండోది ఏషియన్ బ్లైండ్ మీటింగ్ ఒకటి పెట్టియాలి. ఉమ్, తర్వాత వరల్డ్ బ్లైండ్ యూనియన్ ఒకటి పెట్టియాలి. ఉమ్, రేపు దేవుని దేవల్ల మా కమిషనర్ మాకు వస్తే మాత్రం ఉమ్, అది చట్టం ఎవ్వరు ఏం చేయొద్దు, ఉమ్, ఆ చట్టం అదే ఇంప్లిమెంట్ అవుతుంది. అది. ఇప్పుడు ఉమ్, మానవ హక్కుల కమిషన్కి ఇస్తావా, ఎవరికి ఇస్తావా అని మాకు తెలియదు. ఉమ్, కానీ ఇంతవరకు భయమే లేదు, కోర్టు అంటే కూడా భయం లేదు. ఎందుకయ్యా నువ్వు కంటెంట్ ఆఫ్ కోర్టు వేసినావని నన్ను ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు ఇప్పుడు మీ టీవీ, పల్లవి టీవీ చూసినా పిలుస్తారేమో, చూస్తా నేను. ఉమ్, ఇంత విమర్శించినా కదా, ఉమ్, మరి నన్ను పిలిచి అడగండి, ఎందుకు విమర్శిస్తావు, నీ బాధ ఏంది, నీ కడుపుల బాధ ఏంది, మీకు ఏం కావాలి అని అడగండి. ఉమ్, విమర్శను ప్రతిపక్షంగా ఒక సలహా సూచనలుగా తీసుకో. మనం కూడా అడ్డం దిడ్డం ప్రభుత్వాలను విమర్శించొద్దు. ఉమ్, ప్రభుత్వం మంచి పనులు చేస్తే మెచ్చుకోవాలి. ఉమ్, ఇవాళ కొన్ని మంచి పనులు చేస్తున్నారు, ఉమ్, అభినందిద్దాం, మెచ్చుకుంటున్నారు. అది. సార్, అభినందిద్దాం. చివరి ప్రశ్న. మీరు ఎలాగో మీ డిమాండ్స్ అన్ని చెప్పినారు. ఫైనల్ గా అంధుల కోసం మీరు ఇచ్చే సందేశం అంటే ఏం చెప్తారు? ఏం లేదు మేడం, నేను బ్లైండ్, నువ్వు అని ఎక్కడనైతే వెన్ ఎవర్ ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడనే చెప్పుకొని బతకాలే తప్ప ఉమ్, ఉచితాలకు, దాన ధర్మాలకు ఆశపడి ఎదగకుండా ఉండొద్దు. ఉమ్, ఎదిగి సమాజం చేత మనం శాసించబడొద్దు, సమాజాన్ని మనం శాసించాలి. మనం శాసించాలంటే ఎవరు తప్పు చేసిన బ్లైండ్ తప్పు చేయొద్దు. ఉమ్, బ్లైండ్ తప్పు చేస్తే ఏమంటారు, కళ్ళుంటికి ఎంత చేసినావు అని అంటారు. అవును. కళ్ళుంటికి ఎంత చేసినావు అంటారు. ఉమ్, కాబట్టి మనం ఎంతసేపటికి తప్పులకు, మన విధి నిర్వహణకు కట్టుబడి ఉండాలి. ఉమ్, సకలాంగుల కంటే నీతిగా ఉండాలి, ఉమ్, నిజాయితీగా ఉండాలి. ఇంకా ఒక గంట ముందు పో, ఒక గంట ఆలస్యంగా రా. ఉమ్, నువ్వు నీ పని చేసే కంప్యూటర్ వర్క్ ఉంది, ఉమ్, ఇంకో గంట ఉండి పని చేసుకొని పో. ఉమ్, ఇంకా పిల్లలను కూర్చోబెట్టుకొని చదువు చెప్పు. ఉమ్, కానీ ఊకే నేను బ్లైండ్ మీరన్నా తప్పది. ఉమ్, మీరు కూడా నువ్వు బ్లైండ్ వా కూసో, ఉమ్, ఇంకేందుకు రాజకీయాలు, ఉమ్, కూసో అని అట్లాంటి మాటలు మాట్లాడదు. మేము ఉమ్, చేసే తప్పును మాట్లాడండి, ఉమ్, నేను చేసే మంచిని మెచ్చుకోండి. ఉమ్, కానీ ఈ బ్లైండ్నెస్తోని, పేదరికంతో సమాజాన్ని కించపరచకండి. ఉమ్, సో అది ఎవరిని కూడా ఇక్కడ ఏం లేరు. పేదోడు ఎంత మాత్రాన మంది సొమ్ము తినాలని ఉందా, ఉమ్, బ్లైండ్ ఎంత మాత్రాన ఉచితాలకు ఆశపడాలందా. ఉమ్. కాబట్టి నేను ఉచితాలు ఉండాల్సిందే, స్కాలర్షిప్స్ ఉండాల్సిందే. కానీ ఎవరికి అవసరమో వాళ్ళ వరకే ఉండాలి. ఎవరికి అవసరం వాళ్ళ అవసరం కూడా దాని డెవలప్మెంట్కి ఉపయోగపడాలి, ఉమ్, దాని అభివృద్ధికి ఉపయోగపడాలి. ఉమ్, ఒక ఇంజనీర్ అవుతావా, డాక్టర్ అవుతావా, లేకపోతే సామాన్య ఉద్యోగి అవుతావా, ఉమ్, అట్లా కానీ ఊరికే ఇచ్చుకుంటా పోతే ఉమ్, ఇవాళ బస్ ఫ్రీ అన్నావు, ఉమ్, అది అనవసరం. అరుగులు అనర్హులు కూరగాయలు అమ్ముకుంటూ ఉమ్, ఈ మండలి నుంచి ఇంకో మండలకు, వాళ్ళకి వద్దనేది ఎవరు? ఉమ్, ఇప్పుడు ఎవరు ఎక్కుతుండ్రు? ధనవంతులు ఎక్కరి, పేదోళ్ళు ఎక్కే. ఉమ్, ఇప్పుడు మేము బ్లైండ్ ఏమడుగుతున్నాం మేడం, ఉమ్,
మాకు ప్రతి బస్సులో కన్సెషన్ ఇవ్వండి, ఉమ్, ఫ్రీ వద్దు అంటే ఫ్రీ ఫ్రీ కొరకు పోయినరట. ఉమ్, ఆ ఆ ప్రభాకర్ అన్న ఆర్టీసీ మినిస్టర్కు దండం పెడుతున్నా. ఉమ్, ఏమన్నాడట, వాళ్ళకంటే మహిళా విభాగం ఇస్తుంది, ఉమ్, మీ వికలాంగుల శాఖకు తెచ్చుకోపో ఇస్తాడట. ఉమ్, అందుకని ఆ మాట అన్నందుకు నేను ప్రభాకర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఉమ్, కనీసం ఇప్పటికైనా మీ టీవీ విని ప్రభాకర్ గారిని ఏమంటున్నా అంటే, ఉమ్, ప్రతి బస్సులో మాకు 50% ఉచితాలు వద్దు. ఉమ్, మెట్రో ఎక్కినా ఏది ఎక్కినా ఉమ్, మీ ఇప్పుడు ఉదాహరణకి ఎక్స్ప్రెస్ ఎక్కుతాను నేను. ఉమ్, నీ కరాతల్లి దిగిపో అంటే ఎప్పుడు ఆడ దిగిపోను. అవును. అందుకని మేము ఏమంటున్నాం అంటే ₹1 ₹2 తీసుకోవాలి, ఉమ్, మినిమం ఛార్జ్ ఉండాలి, ఉమ్, కానీ ఫ్రీ అనేది ఉండొద్దు. ఉమ్, ఫ్రీ అనేది అరువులకు ఉంటుంది, ఉమ్, గతిమతి లేని వాళ్ళకు. ఉమ్, ఇలా లేదు మేడం, ఆ బస్ ఛార్జ్ పెట్టి సాయంత్రం కాగానే తాగుతలేరా ఉమ్, తింటలేరా? ఉమ్, చెప్పండి మరి. yes, తాగుతలేరా మీరు చెప్పండి. అవును. మరి బస్ అంటే గవర్నమెంట్కి కడితేనే పోతుందా? గవర్నమెంట్కి కడితే పోతుందా మేడం? ఎస్ సార్, ఏది ఏమైనా జీవితం పైన మీకున్న దృష్టికోణం అయితే చాలా బలమైంది. అందరికీ అంత ఈజీగా ఉండదు. మీ దృష్టికోణానికి సంబంధించి మాత్రం నిజంగా మిమ్మల్ని అభినందిస్తూ, చొక్కరావు సార్ ఈరోజు మీ అమూల్యమైన సమయాన్ని మా పల్లవి టీవీ కోసం మీరు వెచ్చించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్తే. ధన్యవాదాలు మేడం.